హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ రోజు వీడియోలో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి చర్చించుకుందాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి డిఎస్సి ఎగ్జామ్ లో తరచుగా ఒక బిట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం లేనటువంటి వాళ్ళకి నా వీడియోస్ అనేవి ఉపయోగకరంగా ఉంటాయి. చాకల సోడా రసాయన ఫార్ములా. ఆప్షన్ ఏ Na2CO3, ఆప్షన్ బి NaOH, ఆప్షన్ సి NaHCO3, ఆప్షన్ డి NaOH ప్లస్ CaO. చాకల సోడా యొక్క రసాయన ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ Na2CO3. క్షార లోహాలు మంచి డ్యాష్ కారకాలు. ఆప్షన్ ఏ ఆక్సీకరణ కారకాల, ఆప్షన్ బి క్షయకరణ కారకాల, ఆప్షన్ సి నిర్జలీకరణ కారకాల, ఆప్షన్ డి విరంజన కారకాల. అంటే క్షారలోహాలు అనేవి మంచి క్షయకరణ కారకాలు. ఆన్సర్ ఆప్షన్ బి క్షయకరణ కారకాలు. క్రింది వాటిలో నీళ్ళల్లో ఎక్కువగా కరిగేది ఏది? ఆప్షన్ ఏ LiCl, ఆప్షన్ బి KCl, ఆప్షన్ సి CSF, ఆప్షన్ డి CSCl. క్రింది వాటిలో నీళ్ళల్లో ఎక్కువగా కరిగేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి CSF. సోడా లైమ్ అనగా ఆప్షన్ ఏ Na2CO3 ప్లస్ CaO, ఆప్షన్ బి NaOH ప్లస్ NaHCO3, ఆప్షన్ సి NaOH ప్లస్ CaO, ఆప్షన్ డి NaOH ప్లస్ Na2CO3. సోడా లైమ్ అనగా ఆన్సర్ ఆప్షన్ సి NaOH ప్లస్ CaO. Na2CO3ని వేడి చేస్తే లభించేది ఏది? ఆప్షన్ ఏ CO2, ఆప్షన్ బి CO, ఆప్షన్ సి O2, ఆప్షన్ డి ఏది కాదు. Na2CO3ని వేడి చేస్తే లభించేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. క్షార లోహాలలో అత్యంత శక్తివంతమైనటువంటి క్షయకరణి ఏది? ఆప్షన్ ఏ లిథియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి రుబీడియం, ఆప్షన్ డి సీజియం. క్షారలోహాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి క్షయకరణి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి సీజియం. క్రింది వాటిలో సాల్వే పద్ధతిలో తయారు చేయడానికి వీలు కాని కార్బోనేట్ ఏది? ఆప్షన్ ఏ Li2CO3, ఆప్షన్ బి Na2CO3, ఆప్షన్ సి K2CO3, ఆప్షన్ డి పై 3. సాల్వే పద్ధతిలో తయారు చేయడానికి వీలు కాని కార్బోనేట్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి K2CO3. Li2CO3ని Na2CO3ని సాల్వే పద్ధతిలో తయారు చేస్తారు. Na2CO3 ద్రావణంలోనికి CO2 వాయువు పంపితే ఏర్పడేది ఏది? ఆప్షన్ ఏ NaOH, ఆప్షన్ బి NaHCO3, ఆప్షన్ సి NaOH ప్లస్ NaHCO3, ఆప్షన్ డి Na2CO3 ప్లస్ NaOH. Na2CO3 ద్రావణంలోనికి CO2 వాయువుని పంపినట్లయితే ఏర్పడేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి NaOH ప్లస్ NaHCO3. క్రింది వాటిలో దేనిని అగ్నిమాపక పదార్థాల్లో వాడతారు? ఆప్షన్ ఏ ఘన CO2నా, ఆప్షన్ బి NaHCO3 ప్లస్ సోడియం పొటాషియం టార్టరేటా, ఆప్షన్ సి NaHCO3 అండ్ సజల H2SO4, ఆప్షన్ డి Na2CO3 ప్లస్ NaHCO3. క్రింది వాటిలో దేనిని అగ్నిమాపక పదార్థాల్లో వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి NaHCO3 మరియు సజల H2SO4. బేకింగ్ సోడా సాంకేతికం. ఆప్షన్ ఏ Na2CO3 7H2O, ఆప్షన్ బి Na2CO3, ఆప్షన్ సి NaHCO3, ఆప్షన్ డి పై 1U. బేకింగ్ సోడా యొక్క సాంకేతికం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి NaHCO3. కాస్ట్నర్ కెల్నర్ పద్ధతిలో వెలువడే వాయువులు ఏవి? ఆప్షన్ ఏ Cl2 మరియు H2, ఆప్షన్ బి O2 మరియు H2, ఆప్షన్ సి Cl2, ఆప్షన్ డి Cl2, O2 మరియు H2. కాస్ట్నర్ కెల్నర్ పద్ధతిలో వెలువడే వాయువులు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ Cl2 మరియు H2. క్రింది లోహాలలో ఏ లోహం యొక్క ధర్మాలు లిథియం యొక్క లక్షణాలని
పోలి ఉంటాయి? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి అల్యూమినియం, ఆప్షన్ డి బేరియం. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి మెగ్నీషియం. మెగ్నీషియం లోహం యొక్క ధర్మాలు అనేవి లిథియం లోహం యొక్క లక్షణాలని పోలి ఉంటాయి. క్రింది వాటిలో అత్యంత స్థిరమైనటువంటి సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ LiF, ఆప్షన్ బి LiCl, ఆప్షన్ సి LiBr, ఆప్షన్ డి LiF. క్రింది వాటిలో అత్యంత స్థిరమైనటువంటి సమ్మేళనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ LiF. కెల్నర్ ఘటంలో యానోడ్ని క్రింది వాటిలో దేనితో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ Hg అంటే మెర్క్యూరియం, ఆప్షన్ బి గ్రాఫైట్, ఆప్షన్ సి ఇనుము, ఆప్షన్ డి ఉక్కు. కెల్నర్ ఘటంలో యానోడ్ని క్రింది వాటిలో దేనితో తయారు చేస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి గ్రాఫైట్. క్షార లోహాలలో అయనీకరణ శాతం ఎక్కువగా ఉన్నటువంటి లోహం ఏది? ఆప్షన్ ఏ లిథియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి రుబీడియం. క్షార లోహాల్లో అయనీకరణ శాతం ఎక్కువగా ఉన్నటువంటి లోహం ఏది అంటే లిథియం. ఆన్సర్ ఏది అవుతుంది అంటే ఆప్షన్ ఏ లిథియం. క్రింది వాటిలో అత్యధిక జాలక శక్తి ఉన్నటువంటి సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ NaCl, ఆప్షన్ బి LiF, ఆప్షన్ సి CSI, ఆప్షన్ డి KF. క్రింది వాటిలో అత్యధిక జాలక శక్తి ఉన్నటువంటి సమ్మేళనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి LiF. క్రింది వాటిలో సూపర్ ఆక్సైడ్ ఏది? ఆప్షన్ ఏ BaO2, ఆప్షన్ బి PbO2, ఆప్షన్ సి KO2, ఆప్షన్ డి SnO2. క్రింది వాటిలో సూపర్ ఆక్సైడ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి KO2. క్రింది వాటిలో అయానిక్ హైడ్రైడ్ను ఏర్పరచనది ఏది? ఆప్షన్ ఏ పొటాషియం, ఆప్షన్ బి లిథియం, ఆప్షన్ సి రుబీడియం, ఆప్షన్ డి సోడియం. ఆన్సర్ ఆప్షన్ బి లిథియం. లిథియం అనేది అయానిక్ హైడ్రైడ్స్ని ఏర్పరచదు. పొటాషియము, రుబీడియము, సోడియంలు అయానిక్ హైడ్రైడ్లని ఏర్పరుస్తాయి. క్రింది వాటిలో దేనిని తయారు చేయడానికి కాస్ట్నర్ సాల్వే పద్ధతిని వాడతారు? ఆప్షన్ ఏ కాస్టిక్ సోడా, ఆప్షన్ బి వాషింగ్ సోడా, ఆప్షన్ సి బేకింగ్ సోడా, ఆప్షన్ డి కాస్టిక్ పొటాష్. క్రింది వాటిలో దేనిని తయారు చేయడానికి కాస్ట్నర్ సాల్వే పద్ధతిని వాడతారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ కాస్టిక్ సోడా. అమోనియా ద్రావణంలో క్షార లోహాలు ప్రదర్శించే రంగు ఏది? ఆప్షన్ ఏ నీలి, ఆప్షన్ బి ఎరుపు, ఆప్షన్ సి పసుపు, ఆప్షన్ డి ఊదా. అమ్మోనియా ద్రావణంలో క్షార లోహాలు ప్రదర్శించే రంగు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ నీలి. జ్వాలా పరీక్షలో సోడియం ప్రదర్శించే రంగు ఏది? ఆప్షన్ ఏ కెంపు రంగు, ఆప్షన్ బి ఊదా రంగు, ఆప్షన్ సి నీలి ఊదా రంగు, ఆప్షన్ డి బంగారు పసిమి. జ్వాలా పరీక్షలో సోడియం ప్రదర్శించే రంగు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి బంగారు పసిమి. NaOHను తయారు చేయడానికి ఉపయోగించే ఘటం ఏది? ఆప్షన్ ఏ విద్యుత్ రసాయన ఘటం, ఆప్షన్ బి నెల్సన్ ఘటం, ఆప్షన్ సి కాస్ట్నర్ ఘటం, ఆప్షన్ డి సాల్వే ఘటం. NaOHని తయారు చేయడానికి ఉపయోగించే ఘటం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి నెల్సన్ ఘటం. సోడియం CO2ని డాష్గా క్షయీకరణం చేస్తుంది. సోడియం అనేది CO2 గ్యాస్ని డాష్గా క్షయీకరణం చేస్తుంది అంటే ఆప్షన్ ఏ CO, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి CH4, ఆప్షన్ డి C2H4. సోడియం అనేది CO2ని మీథేన్ CH4గా క్షయీకరణం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి CH4. ఈ క్రింది వాటిలో బ్రెయిన్ ద్రావణం ఏది? ఆప్షన్ ఏ సోడియం మోనాక్సైడ్ Na2O, ఆప్షన్ బి సోడియం ఆక్సైడ్ NaO, ఆప్షన్ సి సోడియం పెరాక్సైడ్ Na2O2, ఆప్షన్ డి ఏది కాదు. క్రింది వాటిలో బ్రెయిన్ ద్రావణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం మోనాక్సైడ్ Na2Oని బ్రెయిన్ ద్రావణం అని అంటారు. క్షార లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏది? ఆప్షన్ ఏ NS1, ఆప్షన్ బి
NH2, ఆప్షన్ సి NH2NP1, ఆప్షన్ డి NH2NP2. క్షార లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ NS1. ఈ క్రింది క్షార లోహాలలో రేడియోధార్మిక మూలకం ఏది? ఆప్షన్ ఏ లిథియం, ఆప్షన్ బి సోడియం, ఆప్షన్ సి సీజియం, ఆప్షన్ డి ఫ్రాన్సియం. ఈ క్రింది క్షార లోహాల్లో రేడియోధార్మిక మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సియం. క్షార లోహాలు డాష్ మూలకాలు. ఆప్షన్ ఏ ఎస్ బ్లాక్ మూలకాలు, ఆప్షన్ బి పి బ్లాక్ మూలకాలు, ఆప్షన్ సి డి బ్లాక్ మూలకాలు, ఆప్షన్ డి ఎఫ్ బ్లాక్ మూలకాలు. క్షార లోహాలు అనేవి ఎస్ బ్లాక్ మూలకాలు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. లిథియంను పారాఫైన్ మైనంలో నిల్వ ఉంచుతారు. మిగిలినటువంటి క్షార లోహాలని దేనిలో నిల్వ ఉంచుతారు? ఆప్షన్ ఏ నీటిలోనా, ఆప్షన్ బి కిరోసిన్లోనా, ఆప్షన్ సి పెట్రోల్లోనా, ఆప్షన్ డి ఆమ్లంలోనా. లిథియంనైతే పారాఫిన్ మైనంలో నిల్వ ఉంచుతారు. మిగిలినటువంటి క్షార లోహాలని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. ఇక్కడ ఆన్సర్ ఏదవుతుందంటే ఆప్షన్ బి కిరోసిన్. కాస్ట్నర్ కెల్నర్ పద్ధతిలో కాస్టిక్ సోడా తయారీ కోసం ఉపయోగించే క్యాథోడ్ ఏది? ఆప్షన్ ఏ గ్రాఫైట్, ఆప్షన్ బి మధ్య గదిలో Hg మెర్క్యూరియం, ఆప్షన్ సి బయట గదిలో Hg, ఆప్షన్ డి అన్ని గదుల్లోనూ Hg. కాస్ట్నర్ కెల్నర్ పద్ధతిలో కాస్టిక్ సోడాని తయారు చేయడం కోసం ఉపయోగించే క్యాథోడ్ ఏది అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి బయట గదిలో Hg. అలా కాకుండా కాస్ట్నర్ కెల్నర్ పద్ధతిలో కాస్టిక్ సోడా తయారీ కోసం ఉపయోగించే యానోడ్ ఏది అని అడిగితే అప్పుడు ఆన్సర్ గ్రాఫైట్ అవుతుంది. ఈ క్రింది వాటిలో క్షార లోహాల యొక్క వరుస క్రమము సరైనది ఏది అని అడిగారు. ఆప్షన్ ఏ లిథియం, సోడియం, పొటాషియం, ఫ్రాన్సియం, సీజియం, ఆప్షన్ బి లిథియం, పొటాషియం, ఫ్రాన్సియం, సీజియం, సోడియం, ఆప్షన్ సి లిథియం, సోడియం, పొటాషియం, సీజియం, ఫ్రాన్సియం, ఆప్షన్ డి హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, సీజియం, ఫ్రాన్సియం. క్షార లోహాల యొక్క వరుస క్రమము సరైనది ఏది అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి లిథియము, సోడియము, పొటాషియము, సీజియము, ఫ్రాన్సియం. ఇది క్షార లోహాల యొక్క సరైనటువంటి వరుస క్రమము. ఐరన్ సమక్షంలో సోడియం అమ్మోనియాతో ఏర్పరిచే సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ సోడియం నైట్రైట్, ఆప్షన్ బి సోడియం హైడ్రైడ్, ఆప్షన్ సి సోడియం అమైడ్, ఆప్షన్ డి సోడియం నైట్రేట్. ఐరన్ సమక్షంలో సోడియం అనేది అమ్మోనియాతో ఏర్పరిచే సమ్మేళనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సోడియం అమైడ్. క్లోరోఫిల్లో గల క్షార మృత్తిక లోహం ఏది? ఆప్షన్ ఏ బెరీలియం, ఆప్షన్ బి కాల్షియం, ఆప్షన్ సి మెగ్నీషియం, ఆప్షన్ డి బేరియం. క్లోరోఫిల్ పత్రహరితంలో ఉన్నటువంటి క్షార మృత్తిక లోహం ఏది అని అడిగారు. దానికి ఆన్సర్ ఆప్షన్ సి మెగ్నీషియం. క్లోరోఫిల్ లేదా పత్రహరితం అనేది మొక్కలలో ఉంటుంది. దీనివల్లనే మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ వల్ల మొక్కలలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాంటి క్లోరోఫిల్ లేదా పత్రహరితంలో ఉన్నటువంటి క్షార మృత్తిక లోహం ఏది అని అడిగారు. దానికి ఆన్సర్ ఆప్షన్ సి మెగ్నీషియం. క్షార మృత్తిక లోహాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఆప్షన్ ఏ NS1, ఆప్షన్ బి NH2, ఆప్షన్ సి NS1NP1, ఆప్షన్ డి NH2NP2. క్షార మృత్తిక లోహాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఆన్సర్ ఆప్షన్ బి NH2. మందుల్లో ఆమ్ల విరోధిగా ఉపయోగపడే పదార్థం ఏది? ఆప్షన్ ఏ నీటిలో MgO అవలంబనం, ఆప్షన్ బి MgHCO3 ట్వైస్, ఆప్షన్ సి MgO ప్లస్ MgCO3, ఆప్షన్ డి పై 3 పదార్థాలు. మందులలో ఆమ్ల విరోధిగా ఉపయోగపడే పదార్థం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ నీటిలో MgO అవలంబనం. ఎముకల్లో ఉండే ముఖ్యమైనటువంటి సమ్మేళనం ఏది?
ఆప్షన్ ఏ CaCO3, ఆప్షన్ బి CaF2, ఆప్షన్ సి Ca3PO4 ట్వైస్, ఆప్షన్ డి CaSO4. ఎముకల్లో ఉండే ముఖ్యమైనటువంటి సమ్మేళనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Ca3PO4 ట్వైస్. ఏ ఖనిజం నుండి రేడియంను తయారు చేస్తూ ఉన్నారు? ఆప్షన్ ఏ సున్నపురాయి, ఆప్షన్ బి పిచ్ బ్లెండ్, ఆప్షన్ సి రొటైల్, ఆప్షన్ డి హెమటైట్. ఏ ఖనిజం నుండి రేడియంని తయారు చేస్తూ ఉన్నారంటే ఆన్సర్ ఆప్షన్ బి పిచ్ బ్లెండ్. క్రింది వాటిలో నైట్రోలిమ్లో ఉండేది ఏది? ఆప్షన్ ఏ CaCO3, ఆప్షన్ బి CaCN2, ఆప్షన్ సి CaS, ఆప్షన్ డి Na2SO4. క్రింది వాటిలో నైట్రోలిమ్లో ఉండేది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి CaCN2. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క సాంకేతికము ఏది? ఆప్షన్ ఏ CaNO3 ట్వైస్ హాఫ్ H2O, ఆప్షన్ బి CaCl2 హాఫ్ H2O, ఆప్షన్ సి CaCO3 హాఫ్ H2O, ఆప్షన్ డి CaSO4 హాఫ్ H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క సాంకేతికం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి CaSO4 హాఫ్ H2O. లైమ్ మోర్టార్ ఈ క్రింది వేటి మిశ్రమము? ఆప్షన్ ఏ సున్నం, ఇసుక, నీరు, ఆప్షన్ బి సున్నము, నీరు, ఆప్షన్ సి జిప్సము, సున్నము, నీరు, ఆప్షన్ డి జిప్సము, నీరు. లైమ్ మోర్టార్ ఈ క్రింది వేటి మిశ్రమము అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సున్నము, ఇసుక, నీరు. బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి Cl2 వాయువుని దేనిపైకి పంపాలి? ఆప్షన్ ఏ CaCO3, ఆప్షన్ బి పొడి CaOH ట్వైస్, ఆప్షన్ సి CaHCO3 ట్వైస్, ఆప్షన్ డి CaSO4. బ్లీచింగ్ పౌడర్ని తయారు చేయాలంటే Cl2 వాయువుని దేనిపైకి పంపాలి అంటే పొడి CaOH ట్వైస్ మీదకి పంపాలి. ఆన్సర్ ఆప్షన్ బి CaOH ట్వైస్. డిఎస్సి ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేవి నా టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.